హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటకలి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ అరిసెలు అనమాట. సంక్రాంతి పండుగ అంటేనే అరిసెలు కదా. మనం ఈ ఫెస్టివల్కి ఏ వంటకం చేసినా చేయకపోయినా కానీ అరిసెలు మాత్రం కంపల్సరీ చేస్తాము. మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ చేస్తారండి. ఈ అరిసెల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే కనుక కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. అవి పాటిస్తే కనుక మనం అరిసెల్ని చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి. మీకు ఒక్క అరిసె కూడా వేస్ట్ అవ్వకుండా వేసిన ప్రతి అరిసె పూరిలాగా పొంగుతూ రావాలంటే కనుక ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకేనా, లెట్ స్టార్ట్ ది వీడియో. ఓకే అండి, అరిసెల కోసం ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం బాగా పాత బియ్యం తీసుకోవాలండి. అప్పుడైతేనే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి, ఆయిల్ కూడా పీల్చుకోవన్నమాట. ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ బియ్యాన్ని ఒక 2 రాత్రులు ఒక పగలు నానబెట్టుకోవాలండి. కొంతమంది ఈ రోజు నానబెట్టి రేపు చేసేస్తారు, అలా అయితే పర్ఫెక్ట్గా రావన్నమాట. 2 డేస్ కంపల్సరీ నానబెట్టుకోవాలి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం వాష్ చేసుకోవాలండి, లేకపోతే అవి పుల్లట వాసన వస్తాయన్నమాట. తర్వాత బియ్యాన్ని ఇలాగా మనం అరిసెలు చేసుకునే ముందు కడిగేసుకుని బాగా ఇలాగా ఒక జల్లెడలో వేసుకుని ఆరబెట్టుకోవాలండి. తర్వాత వీటిని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్కి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెమే నానబెట్టాను కాబట్టి మిక్సీకి వేసుకుంటానండి. మామూలుగా అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళైతే కనుక పిండి మరపట్టించుకోవాలన్నమాట. ఈ అరిసెలు మరపట్టించిన వెంటనే మనం చేసేసుకోవాలి. పిండిని పక్కన పెట్టుకోకూడదండి, అలా ఉంచుకుంటే పిండి ఆరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట. మిక్సీలో సగం వరకే పిండిని వేసుకోండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నటి జల్లెడ ఉంటుంది కదా, అది తీసుకొని జల్లించుకోవాలి. చాలా సన్నటి హోల్స్ ఉంటాయి చూసారా, దాంతోనే జల్లించుకోండి. అసలు మొరాలు అన్నవి కిందకు పడకూడదు అనమాట. చూసారు కదా, ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని ఇలాగా చేత్తో బాగా నొక్కుకోవాలండి. ఓపెన్గా వదిలేస్తే కనుక పిండి మనకి ఆరిపోతుంది అనమాట. అందుకని పిండిని ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, పిండి అంతటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాగ మెత్తగా నొక్కేసి పిండి అంతా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. పాకం కోసం మనం ఇప్పుడు బెల్లాన్ని రెడీ చేసుకుందాము. చూసారు కదా, పాకం కోసం ఇక్కడ నేను కుందు బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ బెల్లం చాలా బాగుంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది. అదే గట్టి బెల్లాన్ని తీసుకున్నారనుకోండి అరిసెలు మనకి గట్టిగా వస్తాయన్నమాట. ఈ బెల్లం చాలా బాగుంటుంది అరిసెలకి, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. ఈ బెల్లాన్ని చక్కగా తురిమేసుకోవాలండి. చూడండి, ఇక్కడ గ్లాసుల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. నేను ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు బియ్యం వేసుకున్నాను అనమాట. 3 గ్లాసుల బియ్యానికి గ్లాసున్నర వరకు బెల్లము, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేయటం వల్ల మనకి అరిసెలు చక్కగా మంచి కలర్ వస్తాయండి. దీంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా పాకం రానివ్వాలి. 1:2 రేషియోలో మనం అరిసెల పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. కేజీ బెల్లం అయితే 2 కేజీల బియ్యం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, పాకం వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. స్టవ్ దగ్గరే ఉండి ఇలాగ కదుపుకుంటూ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మనకి పాకం వచ్చిందో లేదో అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మధ్య మధ్యలో ఇలాగా చెక్ చేసుకోండి. చూసారు కదా, నేను ఫస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట. పాకం అనేది ఇంకా రావాలి. చూడండి, మనకి వాటర్లో పాకం వేయంగానే ముద్ద కట్టాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, పాకం ఇంకా రాలేదండి. ఇంకొకసారి ఉడికితే సరిపోతుందన్నమాట. పాకం చూసారా ఎలా జారిపోతుందో, ఇలా జారకుండా మనకి చేత్తో ముద్ద చేస్తే కనుక మనకి బెల్లం అనేది ముద్ద కట్టాలన్నమాట. చూసారు కదా, కాసేపు ఉడికించుకుందాము. ఓకే అండి, ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, పాకం అయితే వచ్చేసింది. నేను ఇంకొకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఓకే ఫ్రెండ్స్, పాకం ముద్ద కట్టాలి. అలాగే పాకం ఈ కట్టిన ముద్ద మనకి సాఫ్ట్గా ఉండాలన్నమాట, గట్టిగా ఉండకూడదు. చూడండి, మనకి చక్కగా ఉండలాగా తయారైపోయింది. ఓకే అండి, మనకి బెల్లం పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి పిండి వేసుకోవాలండి. పిండి వేసుకునే ముందు స్టవ్ని ఆపేసుకోండి, లేకపోతే స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఇలాగ కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలండి. తిప్పకుండా ఉంటే కనుక మనకి పిండి అనేది ఉండకట్టేస్తుంది అనమాట. కాబట్టి ఇంకొకరి సహాయం తీసుకోండి ఈ పిండి కలుపుకునేటప్పుడు.
ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కలుపుతూ ఉండాలన్నమాట. నాకైతే మా అబ్బాయి హెల్ప్ చేశాడండి. చూస్తారు కదా, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అంతటిని కలుపుకోవాలన్నమాట. నేను వేసిన నానబెట్టుకున్న బియ్యం అయితే కరెక్ట్గా సరిపోయాయండి. గ్లాసున్నర బెల్లానికి 3 గ్లాసుల బియ్యం పిండి చక్కగా సరిపోయింది. నాకు ఎక్కడ పిండి కూడా మిగలలేదండి. చూసారు కదా, ఇలాగ గట్టిగా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలాగ గరిటికి జారుగా ఉండాలండి. ఎందుకంటే మనకి ఇది చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది అనమాట. చివరగా ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు మనకి మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నెయ్యి అంటే ఇష్టమైతే కనుక ఇంకా నెయ్యి వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇలాగ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుంటే మనకి చల్లారుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలాగ గెరిటికి ఇలాగ జారాలన్నమాట చలిమిడి అనేది. ఇలా అయితేనే మనకి చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది కాబట్టి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిద్దామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చల్లారిన తర్వాత చూస్తే కనుక మనకి ఈ చలిమిడి అనేది చాలా చక్కగా గట్టిపడిపోయింది. చూసారు కదా, చక్కగా ముద్ద కూడా అయిందండి. ఇది పర్ఫెక్ట్ అరిసెల పాకం అనమాట. చూడండి, ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని చక్కగా అరిసెలు చేసుకుందాము. ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఇట్లాగా ఏదైనా ఇస్తరాకు కానీ ఉంటే దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈ ముద్దల్ని పెట్టుకొని చక్కగా చిన్న చిన్న మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగానే చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడు వీటిని మనం బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సరిగా వేడవ్వలేదనుకోండి మనకి అరిసె అనేది కాలదనమాట, ఆయిల్ కూడా పీల్ చేసుకుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆయిల్లో వేయంగానే అరిసె అనేది చక్కగా పొంగాలన్నమాట అండి. పొంగితేనే మనకి ఆయిల్ అనేది పీల్చుకోదు. చూసారు కదా, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒకసారి ఇలాగ చిల్లుల గరిటెలతోటి ఒత్తేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక మనకి అరిసెలు ప్రెస్ చేసేది ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని ఒత్తుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట బయటికి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. అరిసె ఇలా పొంగిందనుకోండి మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదనమాట. ఇవి తర్వాత చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీకు అరిసెలు క్రిస్పీగా కావాలనుకోండి అదే పాకాన్ని మీరు ముదురు పాకం పట్టుకోండి. మీకు అరిసెలు సాఫ్ట్గా కావాలి మాకు అరిసెలు అనుకుంటే కనుక నేను వీడియోలో చూపించినట్టు పాకం పట్టుకుంటే మీకు అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అనమాట తినేటప్పుడు. ఓకే అండి, ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తాను. పిండి వంటలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో వాడుకునే మూకుడుతో కాకుండా ఇనప మూకుట్లో పిండి వంటలు చేసుకుంటే కనుక మనకి ఆయిల్ అనేవి తక్కువగా పీల్చుకుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు పర్ఫెక్ట్గా పిండి వంటలు చేయాలనుకుంటే కనుక ఇనప మూకుట్లోనే చేసుకోండి, చాలా బాగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగా 1 by 1 వేసుకొని అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని ఇలాగ అరిసెలు చేసుకునే దాంట్లో వేసుకొని ప్రెస్ చేసేస్తే ఎక్కువ ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక ఇంకా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, చాలా చక్కగా అరిసెలు రెడీ అయిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తుంటే మా అబ్బాయి ఇలాగ నాకు హెల్ప్ చేశాడనమాట. ఓకే ఫ్రెండ్స్, కొన్ని అరిసెల్ని మామూలుగా చేసుకున్న తర్వాత కొంతమందికి నువ్వుల అరిసెలు అంటే ఇష్టం ఉంటుంది కదండి. తర్వాత నువ్వుల అరిసెల కోసం ఒక బౌల్లోకి నువ్వులను తీసుకుని దాంట్లో కొద్దిగా పాలు కానీ
కొంచెం మజ్జిగ కానీ కలుపుకోండి. తర్వాత పిండి ముద్దను తీసుకుని మనం ప్రెస్ చేస్తే కనుక మనకి అరిసెలకి నువ్వులు అనేవి బాగా అంటుకుంటాయి అనమాట. అలాగే పొడి నువ్వులు చేశారనుకోండి అవి పేలిపోతాయి ఆయిల్లో వేసిన తర్వాత. అందుకని పాలతో కానీ మజ్జిగతో కానీ బాగా తడుపుకున్న తర్వాత ఇలాగ అరిసెలకి అటు ఇటు అంటించుకున్న తర్వాత ఆయిల్లో వేయించుకోవాలండి. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది నువ్వులను అయితే పాకంలో వేసేస్తారనమాట. పాకంలో వేస్తే మనకి కనిపించవు కదా, ఇలాగ పైన వేసుకుంటే చూడడానికి బాగుంటాయి, తినేటప్పుడు కూడా పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అరిసెలు అనేవి అయితే చక్కగా రెడీ అయిపోయాయి అనమాట. చూడండి ఇవి పూర్తిగా చల్లారినాయి అనమాట. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి నువ్వుల అరిసె ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనకి బొబ్బట్లు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, నేను తుంపి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగ అరిసెలు చేసుకుంటే. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అరిసెలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, ఆ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా అరిసెలు అనేవి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అనమాట. చాలా బాగా వచ్చాయండి అరిసెలు. మీరు కూడా నేను వీడియోలో చూపించినట్టు ఒక్కసారి చేసుకోండి, మీరే అంటారు చాలా బాగా వచ్చాయని. ఓకే, మరి ఇంత మంచి వీడియో మీకు చేసి చూపించాలని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే.